క్రీస్తునందు మీకు శుభోదయం. యేసుక్రీస్తు ప్రభువును మనం ఎంత తేలిగ్గా ఎంచితే అంత నష్టపోతాం. చాలామంది ఈరోజు అంటే క్రైస్తవులైన వారు యేసుక్రీస్తు ప్రభువుని కేవలము బాప్తిస్మము కొరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు, లేదా రక్షణ పొందడానికి మాత్రమే ఆయన గురించి మాట్లాడుతున్నారు. మిగిలిన జీవితం అంతా కూడా పరిశుద్ధ గ్రంథంనే వాళ్ళు ఉపయోగిస్తున్నప్పటికి కూడా క్రీస్తుని మినహాయించి వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడం జరుగుతుంది. అసలు యేసుక్రీస్తు ప్రభువుని మనము తేలికగా ఎంచితే, అంటే ఆయన మీద పరిపూర్ణమైన దృష్టి మనం పెట్టకపోతే తండ్రి కూడా మనకు అర్థం కాదు. ఎందుకే చాలామంది తండ్రి కుమార పరిశుద్ధాత్మల విషయంలో అపోహపడటము, తప్పుడు బోధలు వారి గురించి చేయటము, అవగాహన లేని మాటలు మాట్లాడటం మనము ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభువుకు మనం ఎంత దగ్గరగా జీవిస్తే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమునకు, ఆయన ఇష్టమునకు అంత దగ్గరగా మనం జీవిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది: ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. చాలా వ్యత్యాసంతో కూడిన అర్థాన్ని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది నిజమే, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది ఏంటంటే కృపా సత్యములు వచ్చినవి. అంటే ధర్మశాస్త్రము క్రియ సంబంధమైనది మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు క్రియతో నిమిత్తము లేకుండా ఆయన రక్షణ అనుగ్రహిస్తున్నాడు. క్రియతో నిమిత్తము లేకుండా కృపను అనుగ్రహిస్తున్నాడు. క్రియతో నిమిత్తము లేకుండా సత్యాన్ని మనకు దయచేస్తున్నాడు. ధర్మశాస్త్ర కాలంలో క్రియలు చేస్తేనే అక్కడ దేవుణ్ణి సంతోషపెట్టే విధానం ఉంది. కాబట్టి అక్కడ కృపకు అవకాశము తక్కువ. ధర్మశాస్త్రము బాలశిక్షకుడు కాబట్టి సత్యము కూడా అందులో పరిపూర్ణంగా లేదు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మానవునిగా ప్రత్యక్షమయ్యాడో ఆయన ద్వారా ఈ సత్యము, కృప అనేవి మనుషులకు లభ్యమవడం జరిగింది. ఎప్పుడైతే క్రీస్తుని మనము తేలికగా ఎంచుతున్నామో, లేకపోతే ఆయన ప్రాముఖ్యతను కేవలము కొద్దిపాటి క్రియలకు మనము పరిమితం చేయుచున్నాము, ఆయనను జీవితంలో మనము ఒక పౌలు వలె, పేతురు వలె, యోహాను వలె, యాకోబు వలె మనము కలిగి ఉండక కేవలము మనకున్న జ్ఞానము చేత వాక్యమును మనకు అనుకూలముగా మలుచుకొని ప్రభువుని మనం విడిచిపెడుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో 2 సంగతులు జరుగుతాయి. అంటే యేసు ప్రభువుని ప్రధానంగా మనం ప్రకటించినప్పుడు, ఆయనను ప్రధానంగా మనం కలిగి ఉండనప్పుడు, ఆయన కొరకు ప్రధానంగా మనం జీవించినప్పుడు, ఆయన సూత్రములను, ఆజ్ఞలను ఆధారము చేసుకుని క్రొత్త నిబంధనను మనం అర్థం చేసుకున్నప్పుడు 2 నష్టాలు జరుగుతాయి. అందులో మొదటిది ఏంటంటే సత్యము మన యొద్ద ఉండదు. 2 కృప మనకి కలుగదు. సత్యము మనకు కలుగలేదంటే మనం ఎన్నటికీ కూడా స్వతంత్రులం కాలేము. దేని నుండి స్వతంత్రులం కావాలి? పాపము నుండి స్వతంత్రం కాలేము. సత్యము మన జీవితంలోకి ప్రవేశించకుండా అది మన జీవితాన్ని కమ్మివేయినప్పుడు మనము పాపముతోనూ పాప బీజములతోనూ జీవించుతూనే ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎల్లప్పుడూ నష్టపోతూనే ఉంటాం, కానీ లాభం పొందాం. ముఖ్యంగా దేవుని వల్ల కలుగు ఆశీర్వాదములు, దేవుని వల్ల కలుగు దీవెనలు, లేకపోతే ధన్యత, ఇవన్నీ కూడా మనకి దూరం అయిపోతాయి ఎప్పుడైతే మనం సత్యంలో లేమో. చూసారా, క్రీస్తుని మనము తక్కువగా ఎంచితే,
క్రీస్తుని మనము తక్కువగా మాట్లాడితే, క్రీస్తు గురించి మనం తక్కువగా ప్రస్తావన చేస్తే సత్యము మనకు కలుగదు. కాబట్టి మనకి దేవుని గురించి కానీ, దేవత్వముల గురించి కానీ, దేవుని యొక్క సంకల్పం గురించి కానీ, తండ్రి అయిన దేవుని గురించి కానీ, పరిశుద్ధాత్మ యొక్క తత్వముల గురించి కానీ, పనిని గురించి కానీ మనకి ఏమీ అర్థమయ్యే అవకాశం లేదు. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో మన జీవితంలో కృప ఉండదు. కృప లేనప్పుడు ఏముంటుంది? ఆయాసం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఇవి దేని వల్ల కలుగుతాయి? క్రియల వల్ల. మనుషులు వివిధమైన క్రియలు చేస్తూ, అనేకముగా వాటిని చేస్తూ, జీవితంలో అలసిపోతూ, ఆయాసపడుతూ, సువార్తకు పక్షముగా వాళ్ళు పని చేయుచున్నామని అనుకోవడమే తప్ప కృపలేని జీవితాలు వాళ్ళు జీవిస్తుంటారు. ఎక్కడ కృప ఉండదో అక్కడ దేవుని కార్యం ఉండదు. అంతేకాదు, హృదయాలు మార్చబడవు, ఆలోచన విధానము మార్చబడదు. దేవునికి తగినట్టుగా మనుషులు జీవించలేరు. తగ్గింపు స్వభావంతో ఒకవేళ జీవించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా అది శరీర సంబంధంగానే అవుతుంది. కాబట్టి ఏదో ఒక సమయంలో అది మళ్ళీ అతిశయానికి తీసుకువెళ్ళిపోద్ది. అది ప్రభువుకు వ్యతిరేకముగా జీవించే పరిస్థితులకు తీసుకువెళ్ళిపోతుంటుంది. కనుక క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి సువార్త చేస్తున్న వాళ్ళు, క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుటకు పరిగెత్తుచున్నవారు, వీళ్ళందరూ కూడా దేవునికి అన్యాయం చేయుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని అవహేళన చేయుచున్నారు, ఆయనను మోసము చేయుచున్నారు. ఆయనను కేవలము వాళ్ళ పొట్ట కొరకు వాడుకున్నటకు వాళ్ళు ప్రయాసపడుచున్నారు. ఇట్టి వారికి యేసు ప్రభు వల్ల కలుగు సత్యము కానీ, కృప కానీ కలుగునందున దేవుని గూర్చియు, మనుషుని యొక్క రక్షణ గూర్చియు, రక్షణ విషయమైన దేవుని సంకల్పము గూర్చియు ఏమీ అర్థం కాని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ దినమున మీరు విడుదల కోరుకుంటున్నారా? ప్రభు యొద్దకు రండి, ప్రభువుతో నడవండి, ప్రభువును బట్టి జీవించండి. అలాగే మీరు ధన్యత పొందాలనుకుంటున్నారా? ప్రభువు అనుగ్రహించు కృపను కోరుకురండి, మరలా కోరుకురండి, నిత్యము దాన్ని కోరుకురండి. అప్పుడు మీ జీవితములు యేసుక్రీస్తు ప్రభు చేత స్థిరపరచబడతాయి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈ విషయంలో సంతోషిస్తాడు. పరిశుద్ధుడగు తండ్రి, గొప్ప దేవ, మీకు స్తుతి స్తోత్రాలు. నీ ఆలోచన అంతా కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మీరు ఉంచి ఉన్నారు. నాయన, నీ చిత్తమంతా కూడా ఆయనలో ఉంచి ఉన్నారు. ఆయనను ఎంతమంది అయితే తెలుసుకొని ఆయనను కలిగి ఉండి ఆయనను ఘనపరిచి మహింపరిచి ఆయనకు జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి ప్రధానముగా ఆయనను ప్రకటిస్తారు, వాళ్ళందరికీ కూడా నాయన నువ్వు గొప్ప మేలును ఆశీర్వాదం దాచించు. నాయన, అటువంటి ప్రజలుగా మేమంతా కూడా ఉన్నట్లు సహాయం చేయండి. నీ కుమారుని ద్వారానే మేము నిన్ను గురించి, పరలోక రాజ్యము గురించి, మాకు అనుగ్రహించిన రక్షణ గురించి మేము తెలుసుకోగలిగాం. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని ఎల్లప్పుడూ మేము స్తుతించుటకు, మహిమపరచుటకు నాయన, ఇదిగో మీరు సంతోషించినట్లుగా ఆయనను మేము కొనియాడటకు సహాయం చేయండి. మా జీవితంలో ఆ ప్రభు యొక్క ప్రమేయం ఎల్లప్పుడూ ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆ ధన్యతను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.